వెల్కమ్ టు కృష్ణ కాశీ పూణే వాలి ఛానల్. మష్రూమ్ కర్రీ కోసం 200 గ్రామ్స్ మష్రూమ్ని ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకొని ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి 2 లవంగాలు, 1 యాలుక, 1 చిన్న ముక్క చెక్క, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఆనియన్ దూరగా వేయించుకోవాలి. ఆనియన్ మొత్తం దూరగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ చేయకుండా వేయండి. మష్రూమ్ కర్రీలో టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించిన తర్వాత కొద్దిగా పసుపు, 1 రెబ్బ కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న 1 పెద్ద టమాటో వేసేసి మూత పెట్టి 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. మష్రూమ్ని మరీ చిన్నగా కాకుండా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు టమాటో మొత్తం కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి ప్లేస్లో మీరు జీడిపప్పు పౌడర్ కూడా వేసుకోవచ్చండి. మూత పెట్టేసి 10 నిమిషాలు ఆనియన్, టమాటో అనేవి బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు పెద్దగా కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసేసి మసాలా అంతా బాగా పట్టేలాగా ఇలా బాగా కలిపేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. నీళ్లు పోయాల్సిన పని లేదండి. ఇలా మష్రూమ్లోంచే నీరు బయటికి వస్తుంది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. మీకు ఎక్కువ జ్యూసీగా కావాలనుకుంటే నీళ్లు పోసుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవచ్చు. కొత్తిమీర చల్లేసుకొని 2 నిమిషాల నుంచి దించేసేయడమే అండి. మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది.